ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ మత్స్యకారుల స్పందానికి దిగివచ్చారు. ఇక బాధితులను స్వయంగా కలవాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉప్పాడ పర్యటనకు రానున్నారు. ఫార్మా కంపెనీల వ్యర్థాలతో సముద్ర సంపద తమకు లభించడం లేదని, వెంటనే ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇక తమ జీవన వృత్తికి మెరుగైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా వేటకు వెళ్లకుండా ఉప్పాడ మత్స్యకారులు ఆందోళన పథంలో ఉన్నారు. ఇక మత్స్యకారులకు న్యాయం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తొలుత భావించినా పవన్ కళ్యాణ్ మాత్రం స్వయంగా మత్స్యకారులను కలిసి వారి స్థితిగతుల మెరుగుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఉప్పాడ మత్స్యకారులు మొండి పట్టుదలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొత్తానికి కింద దిగొచ్చారని చెప్పాలి. వాస్తవాలు పరికిస్తే కనుక గత చాలా కాలం నుంచి ఏదైతే ఉప్పాడ మత్స్యకారులు తమ జీవన భృతి నశిస్తుందని, వేటకెళ్లే సముద్ర మార్గం అంతా కలుషితం అవుతుందంటూ అక్కడ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు ఏమున్నాయి అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీలు దివిస్ అవనివ్వండి, అరవిందో, ఈ రెండు కంపెనీలపైన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమ సమస్యలు ఎన్నాళ్ళ నుంచో పోరాటం చేస్తున్నా పరిష్కారం కావట్లేదని, తమ ఎమ్మెల్యే తమకు వచ్చి ఓదార్చేంత వరకు తాము వేటకు వెళ్ళమని, అంటే గడుపుతామని ఎంతకైనా సరే తాము తెగించే వరకు, అంటే తమ ఎమ్మెల్యే తమను ఓదార్చి తమకు సరైన హామీ ఇచ్చేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందంటూ మొత్తానికి వేట విరామం ప్రకటించారు. అంటే మత్స్యకారులంతా వేటపైనే ఉప్పాడ గ్రామంలోని అందరూ మత్స్యకార వేట జీవిస్తూ ఉంటారు. అయితే ఈ వేట మానేయడంతో ఒక్కసారిగా గ్రామం ఈ వార్తల్లో ఎక్కిందని చెప్పాలి. అంటే ఈ కుల పెద్దల సైతం అందరూ కూడా తమ మాట విని అర్థం చేసుకొని ఎక్కడైతే వ్యర్థ జలాలు అంటే కెమికల్ ఫ్యాక్టరీలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు వ్యర్థ జలాలను సముద్రంలో కలుపుతున్నాయో వాటిని పరిశీలించి తమకు సరైన జీవన భృతి వేట అంటే ఎంత కోల్పోతున్నామో తాము అలాగా భృతి అందిస్తే తప్పించి తాము ఊరుకున్నది లేదంటూ రోడ్డుపై ఎక్కి ఆందోళన ప్రారంభించారు. అయితే ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొద్దిగా వేరే రకంగా ఆలోచించింది. ఎందుకంటే ఎక్కడైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రజల మధ్యకు వెళ్ళి ఎప్పుడైనా ఆవేశంతో ఏమైనా నిర్ణయం తీసుకుని వాళ్ళకి మద్దతుగా నిలబడితే ఈ దివిస్ ఫార్మా కానీ అలాగే అరవింద ఫార్మా కానీ దెబ్బతింటాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా ఒక రకమైన యోచన చేసింది. అందులో భాగంగానే ఒక ఫిషరీస్ సంబంధించిన కమిషనరు, ఇండస్ట్రీకి సంబంధించిన కమిషనరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన అధికారిని, అలాగే జిల్లా కలెక్టర్ సూచించే మత్స్యకార వర్గాలకు చెందిన ఎవరైతే ప్రతినిధులు ఉంటారో వాళ్ళతో కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవాలని, ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళని ఓదార్చి పరామర్శించి ఆ నిర్ణయానికి తగ్గట్టుగా ముందుకు వెళ్తారంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే మత్స్యకార వర్గాలు ఈ ఉత్తర్వుల పట్ల సంతృప్తి వ్యక్తం చేయకుండా కేవలం తమ గోడు వినాలి, పవన్ కళ్యాణ్ రావాలి, అప్పటికి కానీ తమ సముద్రం పైన గాలి కూడా తీసుకోమంటూ వాళ్ళు ఆందోళన విజృంభించడంతో పవన్ కళ్యాణ్ కూడా ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. ఎన్ని కమిటీలు వేసినా ఉపయోగం లేదు కాబట్టి స్వయంగా మత్స్యకారులు తాను తిరిగితే వాళ్ళకి సాంత్వన చేకూరుతుంది. అలాగే ఎక్కడైతే సముద్ర జలాలు కలుషితమవుతున్నాయో అది పరిశీలించిన తర్వాతే మత్స్యకారులు కూడా ఊరట లభిస్తుంది. ఎటువంటి హామీ ఇవ్వచ్చు ఏంటన్నది ఒక్కసారిగా ఆయన అకలింపు చేసుకోవడానికి రేపు గురువారం స్వయంగా ఆయన ఉప్పాడ రానున్నారు. ఉప్పాడ రావడంతో పాటు మత్స్యకారులతో మంత్రాలు జరుపుతారు. అలాగే సముద్రంలో కొద్ది దూరం వెళ్ళి ఒక 6 కిలోమీటర్ల వరకు వేసి ఉన్న ఈ దివిస్ పైప్ లైన్ పరిశీలిస్తారు. వ్యర్థ జలాలు ఏ విధంగా సముద్రంలో కలుస్తున్నాయి, వేట ఏ విధంగా మత్స్య సంపద కోల్పోతున్నారన్న విషయాలపైన కూడా ఆరా తీస్తారు. అలాగే అధికారులు ఈ మత్స్యకార ప్రతినిధులతో చర్చలు జరిపి మత్స్యకారులకి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా అడుగులేసేందుకే గురువారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. దీంతో మత్స్యకార వర్గాలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము పిఠాపురం తాలూకా మత్స్యకారులు అంటూ మరీ సంతోషంతో వాళ్ళు చేస్తున్న నినాదాలు చూస్తే కనుక తమకు అప్పుడే న్యాయం జరిగినట్టుగా పవన్ కళ్యాణ్ తమను ఓదారుస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయితే రేపు అంటే ప్రపంచంలోనే అత్యుత్తంగా పేరుగాంచిన అరవిందో ఫార్మా కానీ దివిస్ ఫార్మా కానీ వేసి ఎత్తుగడలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ విధంగా చిత్తవుతారా, లేకపోతే తన ఎత్తుగడతో వాళ్ళు కట్టడి చేసి మత్స్యకారులు న్యాయం చేస్తారన్న మాత్రం రేపు పర్యటన వెళ్లజేసే అవకాశాలు ఉన్నాయి. విడుదల చిన్నితో నదీం కందురాని, కాకినాడ. పిఠాపురం తాలూకా.